దేశంలో ఉండేటటువంటి హిందువులంతా కూడా ఒక విశ్వాసంతో అయోధ్యలో రామ మందిరం కడితే అది ఎంతో కాలం నుంచి ప్రజల ఎదురు చూస్తున్నారు అని చెప్పి అది ఒక రాజకీయ అంశంగా మార్చి దాని ఆధారంగా బీజేపీ అధికారంలో కూడా వచ్చేటటువంటి చర్యలకంతా పాల్పడ్డ తర్వాత ఆ మతం పట్ల గాని లేదా రాముడి పట్ల గాని అయోధ్యలో కట్టినటువంటి రామాలయం పట్ల గాని బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు విశ్వ హిందూ పరిషత్ కు విశ్వాసం లేదని, అలాంటి గౌరవం లేదని ఈ చర్య ద్వారా వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరించడం కోసం వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమస్య పరిష్కరించేందుకోసం చర్యలు తీసుకోవాలా. అట్లా జరగకపోతే వామపక్షాలంతా కూడా మళ్ళీ కూర్చుంటాయి, మళ్ళీ కార్యాచరణ ఇస్తుంది, మళ్ళీ ఆందోళన పోరాటాలకి పిలుపుస్తుంది. అలాంటి ఆందోళన పోరాటాలకంతా కూడా మీరు ఎర్ర జెండా నాయకత్వాన్ని పోరాడితేనే కానీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అలాంటి పోరాటాలకంతా మీరు సన్నద్ధం కావాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇండ్ల స్థలాలు లేక, ఇల్లు లేక, భూమి లేక, ఉపాధి లేక, కూలీ లేక, ఉద్యోగం లేక, ఉపాధి అవకాశాలు లేక, పౌష్టికారం లేక, రక్తహీనతతోన బలహీనమైనటువంటి మనుషులుగా మనం బతుకుతున్నాం. మనం ఎందుకు బ్రతకాలట్లా? ఎందుకు మనం పేదవాళ్ళుగా ఉండాలా? ఎందుకు మనం కూలీలుగా ఉండాలా? ఎందుకు మనం మాత్రమే కష్టం చేసే వాళ్ళగా ఉండాలా? ఎందుకు మనం మాత్రమే ఇల్లు లేనటువంటి వాళ్ళగా ఉండాలా? ఎంతకాలం వీళ్ళంతా కూడా మనల్ని కూడా పాలించుకుంటా దోపిడీ చేసుకుంటా ఈ సంపద అంతా కూడా అనుభవిస్తారు. ఎవడబ్బా జాగిరని వీరంతా కూడా అనుభవిస్తారు. కేంద్ర కమిటీ ఆగస్టు 10వ తేదీన ట్రేడ్ యూనియన్లు, కిసాన్ ఆర్గనైజేషన్స్ వీరందరూ దేశవ్యాప్తమైన ఆందోళనకి పిలిపించారు. కనీస వేతనాల కోసం, అలాగే లేబర్ కోడ్లని మార్పు చేయడం కోసం, అలాగే మద్దతు ధర చట్టం కోసం, ఇటువంటి వాటన్నిటి కోసం వీరు ఆందోళన చేపట్టారు. ఆ ఆందోళనకి సిపిఎం గా సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఆ రకంగా మా పార్టీ శ్రేణులన్నీ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ తప్పుడు విధానాలని ప్రజల్లో ఎండగట్టేదానికి మేము పూనుకుంటామని చెప్పేసి పూనుకోవాలని పాలిట్ బ్యూరో నిర్ణయం చేసింది. ఆ రకంగా పూనుకోండి. ఈ 3 విషయాలు మీ దృష్టికి తీసుకు అక్కడ వామపక్షాన్ని, కాంగ్రెస్ ని దెబ్బతీసి పెరగాలని కాదు, వామపక్షాన్ని దెబ్బతీసి పెరగాలని చెప్పేసి ఒక దీంట్లో భాగంగా జరిగింది. రెండవది ఏంటంటే ఇప్పటికీ సిపిఎంఏ ఈరోజు లౌకికవాదానికి అలాగే బీజేపీ కమ్యూనల్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా అందరినీ సమీకరించడం, కాంగ్రెస్తో సహా అందరినీ సమీకరించడంలో కీలక పాత్ర నిర్వహిస్తుంది. అన్నిటికన్నా కేంద్రీకరణ చేయాలని చెప్పేసి అధికారాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది, బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మిగతా రాష్ట్రాలన్నింటినీ పోగు చేసి ఒక చోటకు తెచ్చి ఫెడరల్ హక్కుల్ని కాపాడాలని చెప్పేసి ప్రయత్నం చేసింది కేరళ ప్రభుత్వం. దానికి నాయకత్వం. రాముల వారి మీద భక్తి తక్కువలాగా ఉంది వాళ్ళకి, అందుకనే మాట్లాడటం లేదు. లేదా అటువంటి దాని గురించి మాట్లాడితే ఇక్కడ ఆలయాల్లో జరిగే అక్రమాలని వాటన్నిటిని సమర్థించుకోవడానికి సరిపోదు, అందుకని మాట్లాడటం తక్కువ. ఎంత చేస్తే అంత మంచిది అనుకున్నారో తెలియదు. కానీ వాస్తవంగా ఈ మధ్య జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లేని విధంగా హిందూ ధర్మ రక్షణ మా కార్యక్రమాన్ని ప్రకటించారు. మరి ఆ రకంగా ప్రకటించిన వారు అక్కడ హిందూ ధర్మానికి అంత అపవిత్రం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. వారు కూడా మాట్లాడితే వారి అన్న మాటకి, ధర్మరక్షణ అన్న మాటకి కొంత సార్థకత్వం వస్తుంది. వారు ఇప్పటి వరకు మాట్లాడలేదు. అది నిజాయితీకి మచ్చ లాంటిది. మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా సమస్య వచ్చినప్పుడు ఇల్లు కోసమో, భూమి కోసమో, లేదా హక్కుల కోసమో, కూలి కోసమో, వేతనం కోసమో ఎర్ర జెండా పట్టుకొని పోరాడుతున్నాం. కానీ ఎన్నికలు వచ్చేటాటికి, ఎన్నికలు వచ్చినప్పుడు మాయ మాటలు చెప్పేటటువంటి బూజా పార్టీలకే ఓట్లు వేస్తున్నారు. మీరు ఓట్లు వేసి అధికారం వాళ్ళకి ఇస్తున్నారు. మనకి ఇల్లు ఇవ్వనటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. మన గుడిసెలు గుల్చేసే వాళ్ళకు ఓట్లేస్తున్నారు. మన పిల్లలకు ఉద్యోగం ఇవ్వనటువంటి వాళ్ళకు ఓట్లేస్తున్నారు. మన భూములు రాక్కుంటున్నటువంటి వాళ్ళకు ఓట్లేస్తున్నారు. మనకు పెన్షన్లు పెరుగుతున్నటువంటి వాళ్ళకు ఓట్లేస్తున్నారు. మనకి ఏ సమస్య పరిష్కరించినటువంటి వాళ్ళకు ఓట్లేసి అధికారం ఇచ్చి ఆ తర్వాత మాకు ఇల్లు ఇవ్వమని, భూమి ఇవ్వమని, రేషన్ కార్డు ఇవ్వమని, పెన్షన్లు పెంచమని అడుక్కు తినేటటువంటి వాళ్ళగా మారుతున్నాం మనం. ఓట్లు మనలే కదా, సీట్లు వాళ్ళ ఎట్లా అవుతున్నాయి. ప్రధానంగా ఇది ఏజెన్సీ ప్రాంతానికి హెడ్ క్వార్టర్ గా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఇది ఐటీడీఏ కేంద్రంగా ఉంది. గతంలో ఐటీడీఏలు బలంగా ఉన్నప్పుడు ఎంతో కొంత అసిస్టెంట్స్ కూడా ఉండేది. ఈ కాలం మొత్తం కూడా ఐటీడీఏలు చాలా బలహీనపడ్డాయి. ఐటీడీఏల దగ్గర నిధులు లేకుండా చేశారు. ఆ ప్రభావం హాస్పిటల్స్ మీద కూడా పడతా ఉంది. కొన్ని అంబులెన్సులు ఐటీడీఏ నుంచి కూడా ఇచ్చేవాళ్ళు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్సులు 1-2 ఉంటే ఐటీడీఏ అంబులెన్సులు కూడా 1-2 ఉండేవి. కానీ ఇవాళ ఆ రకమైనటువంటి అసిస్టెంట్స్ ఐటీడీఏ నుంచి తగ్గిపోయింది. కాబట్టి ఉన్న నిధులైనా సరే ప్రియారిటీ బేస్ మీద ఐటీడీఏ నుంచి వైద్య రంగానికి కేటాయించాలనేటువంటిది నేను డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ చాలా మంది స్టాఫ్ లేరు అనేది బాగా వచ్చింది. 3వ
వంతు స్టాఫ్ ఉన్నారు, 2 వంతుల స్టాఫ్ లేరు. దీనికి కారణం ఏంటనేది ఒకటి చూసుకున్నప్పుడు కూడా ఇది మొత్తం ముందు నర్సులు నింపేటప్పుడు గానీ డాక్టర్లను నింపేటప్పుడు గానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ నింపిన తర్వాతనే ప్లెయిన్ ఏరియా వాళ్ళని నింపితే ఆ రకంగా దీనికి ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కువ మంది ఖమ్మం, హైదరాబాద్ లేకపోతే పెద్ద పెద్ద ప్లెయిన్ ఏరియాల్లో పట్టణాల్లో ఉండడానికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ముందు పనిచేయాలి డాక్టర్లు గానీ నర్సులు గానీ అనేటువంటిది, నింపాలనేటువంటిది గవర్నమెంట్ కు ఉండాలి చిత్తశుద్ధి. ఆ రకంగా పనిచేయించడానికి సిద్ధపడకపోతే ఈ చివరి ప్రాంతం ఏదైతే ఒక ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వైపు, ఒరిస్సా వైపు లేకపోతే ఆంధ్రప్రదేశ్ వైపు బార్డర్ లో ఉన్న ఈ ప్రాంతం, ఒక పక్కనేమో అన్ని రాష్ట్రాలకి ఇది ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడ ఉన్న తక్కువ మంది సిబ్బంది అయినా వాళ్ళు కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది సాధ్యం కావట్లేదు. కాబట్టి ఆ రకంగా ఎక్కువ నిధులు కేటాయించాలి. ఎక్కువ నిధులు తీసుకురావడానికి ఇక్కడ ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా కేంద్రం మీద, రాష్ట్రం మీద ఒత్తిడి చేసి ఈ గతంలో ఎలా అయితే ప్రజాప్రతినిధులు ఆ రకంగా ఎట్లయితే ఎఫర్ట్ పెట్టేవాళ్ళో సిపిఎం పార్టీ ప్రజాప్రతినిధులు ఆ రకంగా హైదరాబాద్ వరకు కూడా పోయి వైద్య ఆరోగ్య శాఖ మీద, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మీద ఎఫర్ట్ పెట్టి ఎక్కువ నిధులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చేదానికి ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తారు. విద్యాశాఖ మంత్రి ఆయన, విద్యాశాఖ మంత్రి అనే సంగతి ఆయన మర్చిపోయింది అనుకుంటా. నేను 2.5 సంవత్సరాలుగా మన పిల్లలకు, విద్యాశాఖకు, విద్యలో అవసరమైనటువంటి స్కూళ్లకు, వాటి డెవలప్మెంట్కు ముఖ్యమంత్రి చేసిన మాట ఒక్కడని చెప్పాడా? చెప్పలేదు. నిన్నగాక అరుట్లో ఒక సభ చూసే, దాంట్లో పుస్తకాలు పంపిణీ చేస్తున్నాడు. పుస్తకాలు ఈయన కొత్తగా పంపిణీ చేసిన 50 ఏళ్ల నుంచి ఉంది. బడి పిల్లలకు, గవర్నమెంట్ పేదవాళ్ళకి పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం. ఇంకా రేపు అనుకుంటా మహబూబ్ నగర్లో ఎక్కడైనా పాయకాన తోటలు ఓపెనింగ్ ఉంటే కూడా ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెడతాడు. ఇదా ముఖ్యమంత్రి చేయాల్సిన పని? నువ్వు విద్యాశాఖని ఏం బాగు చేసావు? అంతేకాదు, గతంలో ఒక ప్రభుత్వం, బహుశా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చేసే మంచి పనులు కొన్ని ఉన్నాయి, చెడ్డ పనులు కొన్ని ఉన్నాయి. ఆయన ఇప్పుడు చచ్చిపోయింది కాబట్టి విమర్శించను. కానీ విద్యా పథకంలో ఒక ముఖ్యమైన పథకం పెట్టాడు. పేద పిల్లలకు, వ్యవసాయ కార్మికుల పిల్లలైనా సరే ఓ డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటే చదివించుకునే స్తోమత లేకపోతే, డబ్బు లేకపోతే, అందరికీ కాకపోయినా కొంతమందికైనా స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎవరైనా చేరొచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ కాలేజీ కట్టాల్సిన ఫీజు అంతా గవర్నమెంటే కడుతుంది అనేది ఒక చట్టంలో మార్పు తీసుకొచ్చారు, జీవోలు ఇచ్చారు, దాన్ని అమలు జరిపారు. తర్వాత దాన్ని ఇవ్వటంలో లేట్ చేశారు, డబ్బు ఇవ్వటంలో ఆలస్యమైంది, అవి కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అది వేరే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేశాడు? ముఖ్యమంత్రి అసలు ఈ స్కీమే ఎత్తేసాడు. పేదవాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చే స్కీమే ఎత్తేసాడు. అసలు ఎత్తేస్తే మళ్ళీ ఇంకా తిడతారని ఆయన ఒక మెలిక పెట్టాడు. ఏమంటాడంటే, ముందు మీరు స్కూల్లో మీ పిల్లోని చేర్పించినప్పుడు ఈ ఫీజు కట్టండి, యథావిధిగా ఫీజు కట్టండి, కట్టిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లోకి నేను డబ్బులు పంపిస్తా అన్నాడు. ఇది నమ్మదగ్గ మాటేనా? ఎక్కడన్నా ఇచ్చాడా? రైతు బంధు పంపిస్తానన్నాడు, పంపించాడా? మొన్న 26 తారీఖు వేస్తా అన్నాడు రైతు బంధు, 30 తారీఖు మళ్ళీ వాయిదా వేశాడు. ఇంకా అనేక రకాల ఇళ్ల పథకాలు ఈ డేట్ ఆ డేట్ అని వాయిదా వేస్తున్నారు. రైతు భరోసా వాయిదా పడుతోంది, ముసలివాళ్ళ పెన్షన్లు వాయిదాలు పడుతున్నాయి, ఆడవాళ్ళకి 2500 వాయిదా పడినాయి. తులం బంగారం అన్నాడు, అసలు ఆయన గుర్తుందో లేదో. రైతులకు అంతకు ముందు ఎకరానికి 5,000, 10,000 ఇస్తున్నావు. ఆ రైతులు ఒక్కళ్ళే వ్యవసాయం పండించేది, అందులో పనిచేసే కూలీలకు ఏమి లేదా అనే చర్చ వస్తే రాష్ట్రం అంతా అది గగ్గోలు పుడితే, మరి వాళ్ళ ఓట్లు కూడా కావాలి, వాళ్ళ ఓట్లు ఎక్కువ కాబట్టి ఏమన్నాడు? రైతులకే కాదు కూలీలకు 12,000 ఇస్తా సంవత్సరానికి అన్నాడు. 12,000 కదా, 12 పైసలు రాలేదు ఇంతవరకు. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, ఇందిరమ్మ పేరు చెప్పడం తప్ప ఇళ్ళు రాలేదు. ఈ రకంగా వ్యవసాయ కార్మికులకు గానీ, పేదవాళ్ళకి గానీ, వాళ్ళ పిల్లలకు గానీ, చదువు విషయంలో గానీ, ఉపాధి విషయంలో గానీ, ఇల్లు విషయంలో గానీ, ఏ విషయంలో కూడా చిన్న మెత్తు పని కూడా చేయలేదు. ఇచ్చిన వాగ్దానాల్లో 10% కూడా అమలు జరగలేదు. అయినా సరే ప్రతిపక్షాలను అడిపోసుకోవడం తప్ప ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఆ ఆశ లేకుండా పోయింది. అందుకే మేము సలహా చెప్పదలుచుకున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇట్లానే 2.5 సంవత్సరాలు గడిపితే నీకు చాలా భయంకరమైన పరిస్థితి ఎదురవుతున్న తర్వాత ఎన్నికల్లో.